ఆగండి. 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 వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా ఇంపార్టెంట్ విషయాల మంచిగా మాట్లాడుకుందాం మనం వీడియోలో అయితే. ఇంకా మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్. ఒక లైక్ ఇస్తేనే కొంచెం బూస్టప్గా ఉంటుందన్నమాట. ఇది వానలు అసలు రెయిన్ సీజన్ పడుతుంది కదా, చాలా వరకు అయితే వర్షాల వల్ల చాలామంది వైజాగ్లో అయితే చాలామంది, విజయవాడలో అయితే చాలామంది ఇబ్బంది పడుతున్నారు కదా. ఇది మన తెలంగాణ కాబట్టి మనకు కొంచెం సేఫ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఏంటి బిగ్ బాస్ గురించి మాట్లాడుకుందాం. థంబ్నెయిల్ ఎలా పెట్టావు, ఏంటి సొల్లు పెడుతున్నాడో చెప్తాను. పరమ చెత్త ఒక బిగ్ బాస్ షో అని చెప్పొచ్చండి. ఎందుకంటే నిజంగా ఈ రోజులలో మనుషులు చాలా అద్మానం అయిపోయారనమాట. ఒకరు పక్కోడు ఏడుస్తే వాడు నవ్వుతే మనం బాగుపడలేము, మనం ఓర్చుకోలేము. వాడు ఏడిస్తే మనం నవ్వుతూ ఉంటాము. అది ఈ రోజులో నడుస్తుందన్నమాట. బయట సమాజంలో అదే నడుస్తుంది అనుకుంటే ఇంకా దానికి ప్రత్యేకంగా షో వేసి, మరి బిగ్ బాస్కు ప్రత్యేకంగా షో వేసి టీవీలో ఎంతోమంది జనాలను పిచ్చెక్కిస్తుంది బిగ్ బాస్ అనమాట. నాకు 7 సీజన్లు అంటే చెప్పాలంటే నేను కూడా ఒక పెద్ద బిగ్ బాస్ ఫ్యాన్. ఒకప్పుడు ఎన్టీఆర్ గారు చేసినప్పుడు, నాని గారు చేసినప్పుడు, ఇప్పుడు నాగార్జున గారు చేసినప్పుడు 2-3 షోకి అయితే బిగ్ బాస్ బాగా ఫ్యాన్ అయ్యాను. తర్వాత కానీ ఎందుకో అసలు నచ్చట్లేదు బిగ్ బాస్ అంటే. నిజం చెప్పాలంటే అది మెంటల్గా చూడాలంటే వాడోడో కొట్టుకుంటే మన హ్యాపీ ఏందో, వాడోడు రొమాంటిక్గా ఏమన్నా లవ్ ఎఫర్ నడిపితే అదేందో. నిజంగా కొంతమందికి యూస్ఫుల్ అని చెప్పొచ్చు, అందులో పోయిన వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. కానీ మనకు మాత్రం ఏం బెనిఫిట్ లేదని చెప్పొచ్చు. ఎందుకంటే మన రివ్యూస్ చేసుకున్నా మనకు బొక్కే. ఎందుకంటే మనం వీడియోస్ ఏమైనా చేసుకుందామని అనుకున్నా కూడా బిగ్ బాస్ అది కంటెంట్ అనేది వాళ్ళది కాబట్టి మనకు ప్రొవైడ్ చేయదు. మళ్ళీ కాపీరైట్ వచ్చేస్తుంది, మనకి యూస్ రావు, మనీ రావు, వేస్ట్ అని చెప్పొచ్చు. అదొకటి. మళ్ళీ రెయిన్ సీజన్ అది చూసి టైం వేస్ట్ చేసుకోవడం. ఎప్పుడో 10 గంటల 9:30 స్టార్ట్ అయితే 11 దాకా దాన్ని చూసి మళ్ళీ రివ్యూ ఇచ్చి మళ్ళీ ఎడిటింగ్ చేసుకొని ఇవన్నీ చేసుకునేసరికి 12-1 అవుతుంది. నేను చెప్పేది ఏంటంటే బిగ్ బాస్ చూసిన రివ్యూ చేసే వాళ్ళకైతే పరమ చెత్త షో అని చెప్తాను. అస్సలు చూడకండి. అంటే చూడండి, మీకు నచ్చితే చూడండి, ఎంటర్టైన్గా మీకు నిద్ర పట్టట్లేదంటే చూడండి. నేను మొత్తం చూడద్దని నేను చెప్పను, ఎవరి ఇష్టం వాళ్ళది. మేబీ ఒకప్పుడు నేను కూడా చూశాను, నాకు కూడా ఇష్టమే ఉంది. అదేమేంటంటే మా పిల్లలు కూడా బాగా వచ్చిందనమాట. ఆ మధ్యలో బిగ్ బాస్ అంటే బాగా ఎంకరేజ్ కుదురు. టైం లేట్ అయినా సరే అట్నే కుదరడం. మా ఆయనకి అస్సలు నచ్చదు బిగ్ బాస్ షో అంటే. అలా ఉంటుంది బిగ్ బాస్ షో. ఏంది వాళ్ళందరూ ఎవడోడో కొట్టుకుంటాడు, ఎందుకే అంత సంతోషం నీకు అనేసి అని ఇట్లా బాగా తిట్టేవాడు అనమాట. నాకు అప్పుడు రియలైజ్ అయిందని, నిజంగా బయట జరుగుతుంది అదే ఒకటి. వాళ్ళు ప్రత్యేకంగా షో చేసి దాన్ని ఒక 10 మందిని ఒక రూమ్లో వేసి దాన్ని మనకి ఫుడ్ పెట్టి బెడ్ పెట్టి మనకి అన్నీ పెట్టుడేందో కొట్టుకుండేందో అని చిత్రం అనిపించింది. బయట సమాజంలో కూడా మేబీ అన్నీ దొరుకుతున్నా కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్నే కొట్టుకుంటారు కదా. బిగ్ బాస్ అంటే చెప్పాలంటే పరమ చెత్త షో అని నాకు తెలుసు, కానీ అది ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. ట్రెండింగ్లు ఎక్కడ చూడు, యూట్యూబ్లో ఎక్కడ చూడు బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్, ఇదే బిగ్ బాస్. అసలు నేను కూడా చేయొద్దు అనుకున్నాను. అంటే చేయొద్దంటే నేనేం చేయట్లేదు, జస్ట్ నేను చెప్తున్నాను అంతే. నేను దాని గురించి ఎక్కడ నేనైతే క్లిప్ కూడా యాడ్ చేయట్లేదు అనమాట. అలా వచ్చేవాళ్ళు ఏమో ఫేమ్ అవుతారో, అది చేస్తాం ఇది చేస్తాం, మేము బయటకు వచ్చినాక మేము మీకు ఈ డ్రీము ఆ డ్రీమ్ అని తోటకూర కట్టి మస్తు మంది షోలు అలా పోయి చెప్తారు. ఆల్రెడీ మనకి ఇంతవరకు ప్రశాంత్ అన్న అయితే పోయాడు. తను ఒక మైండ్ థాట్ అనుకునే పోయాడు, కానీ తర్వాత మాత్రం తను అందులో ఉండగా ఏం చెప్పాడు, నేను ఇది చేస్తా, నేను అది చేస్తా, ప్రజలకు ఇట్లు ఇస్తా అట్లు ఇస్తా అని చెప్పాడు. ఇంతవరకు ఎక్కడన్నా నేను ఇది ఇచ్చాను అని ఎక్కడన్నా మనకు వీడియో రూపంలో బయట పెట్టాడా? నో పాయింట్ ఆఫ్ ఎక్కడా పెట్టలేదు. ఎందుకంటే వాళ్ళు బెనిఫిట్ కానీకి 100 చెప్తారు అలా మనకు మైండ్ డైవర్ట్ చేయడానికి, మన పిచ్చెక్కియనికి. మేము ఇది చేస్తాం అది చేస్తాం, మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం, మాకు ఆత్మకు ఆదుకుంటాం తొడకూరని. ఎవరికో ఒకరికి హెల్ప్ బాగా లేని వాళ్ళకు, హెల్త్ కానీ ఇల్లు కానీ ఏదో ఒకటి లేని వాళ్ళకి మేము అన్నీ ఆదుకుంటాం చేస్తామంటారు. కానీ ఎవరిని ఆదుకోడు. ఎందుకంటే వాడు సంపాదించుకోనికి 100 అబద్ధాలు చెప్పి షోలకని పోతాడు. వాడు ప్రాపర్ వాడు ఇప్పుడు ఈ ఉన్న సమాజంలో వాడు ఎట్లా డెవలప్ కావాలని ప్రయత్నిస్తాడనమాట. అదొక్కటే. ఎందుకంటే మ్యాక్సిమం ఇప్పుడు ఈ రోజులలో ఒక మనిషిని గుర్తుపట్టాలా సోషల్ మీడియాలో అంటే ఏదో ఒకటి వాడు బయట అనేది టాక్ లేపుకోవాలి కదా. అందుకోసం ఏదో ఒకటి ఎవరైనా ప్రశాంత్ అని అనట్లేదు, మేబీ అందరని చెప్తున్నాను, నేను కూడా అంతే కావచ్చు. ఇప్పుడు ఈ రివ్యూ చేస్తున్నాను కదా, ఈ వీడియో ఎంతమందికి వెళ్తుందో కూడా నాకు తెలియదు. మేబీ వెళ్తే ఒకవేళ కొంచెం మంది రీచ్ ఏమిగా వస్తే మీరు కూడా అనుకుంటారు ఇది కూడా ఎంత సోదు పెడుతుంది, ఇది కూడా మన కంటెంట్ కోసం అని కాకుండా. కానీ
మేబీ ఇదేంటి నా ఛానల్ను గ్రోత్ చేసుకొని కానీ రివ్యూ అనుకుంటారు. నాకు తెలుసు మీరందరూ అట్నే అనుకుంటారు, కానీ అయితే అట్లా కాదు. నా ఛానల్ ఇప్పుడు నేను 4 గంటలు అవుతుంది రన్ చేయబట్టి, కానీ నా ఛానల్ ఎంత చెత్తగా ఉందో నాకు కూడా తెలుసు. కానీ నేను 4 నుంచి నేను చేస్తున్న కష్టానికి నా ఛానల్ మెల్లగా గ్రోత్ అవుతుంది, అది నాకు చాలా తెలుసు, అది నాకు చాలు. కానీ ఇలాంటి షోస్ చేసి మీరు రివ్యూస్ ఇచ్చుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటూ నిద్ర వేస్ట్ చేసుకుంటూ వాడోడో గొడవలు పడుతుంటూ వెళ్ళి చేసుకుంటూ వాడు ఇది చేస్తాం అది చేస్తాం వానికి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి మళ్ళీ ఓటింగ్ చేస్తూ వాళ్ళ గొడవ పడుతూ మనం వాడు మన సుట్టమైనట్టు మనం బాధపడుతూ వానికి రివ్యూస్ ఇస్తూ వానికి మిస్ కాల్స్ ఇస్తూ వాడిని గెలిపియాల తోటకూర కట్ట అనుకుంటా వాడిని అది చేస్తాం. మ్యాక్సిమం అట్లా చెయ్యి, నాకు మీరు ఇష్టం చేసుకోండి నేను అనను, కానీ నాకైతే అస్సలు నచ్చదు బిగ్ బాస్ షో అని చెప్తున్నాను. ఈ సీజన్ అయితే నేను ఇంతవరకు చెప్తున్నాను, ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు. నేను చూడకుండానే మీకు రివ్యూ ఇస్తున్నాను. అలా పేర్లు అసలు ఎంతమంది వెళ్ళిరో కూడా నాకు తెలియదు. చూడాలని ఒక థాట్ ఉండే మొన్న సండే రోజు అయితే, కానీ అసలు మళ్ళీ ఆ రోజు అసలు అదేందో మరి అది లక్కీ కావచ్చు నేను చూడలేకపోయాను అనమాట. అసలు అంత చెత్త అని చెప్పొచ్చు. ఈ సీజన్ అని కాదు, నేను ఏ సీజన్ అని చెప్పను నేను. మేబీ ఆ షో రివ్యూస్ కోసం టీఆర్పీ రేటింగ్ కోసం పెంచుకోనికైతే చాలామంది చాలా రకాలుగా ప్రయత్నిస్తారు. ఇప్పుడు మన యూట్యూబ్ ఎంతోమంది సోషల్ మీడియా అంటేనే ఒక ప్లాట్ఫాము, అలా ఎంతోమంది ఫేమస్ కానికైతే చాలామంది ప్రయత్నిస్తారు. ఎట్లా ప్రయత్నిస్తారంటే మనం ఎక్కువ టార్గెట్ ఎట్లా కావాలి, ఎట్లా రీచింగ్ కావాలి, మనకి ఎట్లా ఫ్రేమ్ కావాలి అనే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. 100% ఇదే ఉంటారు అనమాట. అందులో ఎవరో ఒక్కరు ఉంటారు షోలో కొంచెం నిజాయితీగా గేమింగ్ ఆడేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది బయట మీకు ఎక్కువ మాకు ఎక్కువ అదేంటి పేరు కావాలి, మళ్ళీ మనీ కావాలి, మేము ఇది చేస్తాం అది చేస్తామని కొంతమంది లూజర్గా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. బాగా మెంటల్గా ఒక బిగ్ బాస్ అంటే ఒక పిచ్చి మైకం మీద వచ్చి ఉంటారు. కొందరు ఒక్కొక్క టైప్లో ఉంటారు. బిగ్ బాస్లో ఎట్లా మనము మా జనాలు అట్రాక్ట్ చేసుకోవాలనేసి అని షోలో కొంచెం అదేంటి మనని ఎట్లా ఎంకరేజ్ చేయాలనేసి అని వాళ్ళు ఎట్లా లొల్లులు కానీ ఇంకా రొమాంటిక్ కానీ లవ్స్ కానీ ఇంకేంటేంటో నడుపుతూ ఉంటారు అనమాట. షోలోకి వెళ్ళినారు ప్రతి ఒక్కరు అట్లే ఉంటారు. ఎందుకంటే ఒక మైండ్ మేము ఎట్లా ఫేమ్ కావాలని ఆలోచిస్తారు ప్రతి ఒక్కరు. మాకు ఎట్లా డబ్బులు రావాలి, మేము ఎట్లా ఫేమ్ కావాలి, ఎన్ని వీక్స్ ఉండాలని ఆలోచిస్తారు. కానీ మేము జనాలకు ఏం చేయాలి, మాకు ఏం నచ్చుతుంది, వాళ్ళకు ఒక మంచి అసలు బిగ్ బాస్ అంటే ఏంది, మనం ఎలాంటి వాళ్ళమో తెలుసుకునేది ఒక బిగ్ బాస్. లోపలికి వెళ్తే వాళ్ళు ఎవరైనా అంతే, కానీ వాళ్ళు ఏం చేస్తారు పక్కన మీద సాడీలు చెప్పుకుంటూ వాడు ఇట్లా చేసిండు వాడు అట్లా చేసిండు అనేసి ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకోనికి వాళ్ళు సరిపోతుంది అనమాట. అది బిగ్ బాస్ షో అని చెప్తాను. పరమ చెత్త బిగ్ బాస్ షో సీజన్ 8 అయితే నాకు కూడా అసలు నచ్చలేదనమాట. నేను ఇంతవరకు అయితే అంటే జస్ట్ ప్రోమోస్ మాత్రమే నేను చూసాను. ఆ ప్రోమోస్ చూసి చెప్తున్నాను అనమాట. నాకు అస్సలు నచ్చలేదు బిగ్ బాస్ అయితే. ఈ వీడియో ఎలా ఉందో కొంచెం కామెంట్ చేసి చెప్పండి. బిగ్ బాస్ అంటే ఎంతమంది ఇష్టం ఉన్నారో కామెంట్ చేయండి. బిగ్ బాస్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే వాళ్ళ లాస్ట్ వీక్ సీజన్ 7 అయితే చాలా వరకు బిగ్ బాస్ పెద్ద సంచలనం అయిందనమాట. పల్లవి ప్రశాంత్ వల్ల అయితే చూసాం కదా ఎంత గొడవలు ఉన్నాయి, ఎట్లా అయిందో. నాకు అప్పటి నుంచి ఎందుకో బిగ్ బాస్ అంటే అసలు నచ్చట్లేదు అనమాట. మేబీ ఈ వీడియోలో ఉందో డెఫినెట్గా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.